శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 7. ఈ అధ్యాయములో 13 పేజీలు ఉన్నాయి. 1వ పేజీ ఖగోళ వర్ణనము. శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ. ఉదయముననే తిరుమలదాసు తన అనుష్ఠానమును ముగించుకొని ఇట్లు చెప్పసాగెను. నాయన శంకరం భట్టు, శ్రీపాద శ్రీవల్లభుల దివ్యచరిత్రము అమృతము, అశ్రుతము, అపూర్వము, అతర్క్యము. నీ యందు శ్రీపాద శ్రీవల్లభుల వారికి అపారమైన అనుగ్రహము ఉన్నందువలననే వారి చరితమును గ్రంథస్థము చేయు భాగ్యము నీకు కలిగినది. మహాపండితులకు కూడా అలభ్యమైన ఈ మహాభాగ్యము నీకు లభ్యమగుట కేవలము శ్రీవారి సంకల్పమే. శ్రీపాదుల వారు ఒకే సమయములో అనేక స్థలములందు దర్శనమొసంగుట. నరసావధానులు మరణావస్థ నుండి బయటపడిన తదుపరి అతనిలోని ఆకర్షణ శక్తి క్షీణించెను. అతడు గతములో ధ్యానములో కూర్చొని ఏ మనుషుని అయినను ధ్యానించినచో ఆ మనుషుడు ఎంత దూరములోనున్ననో అతడి నుండి బయలుదేరి నరసావధానుల కడకు వచ్చి తీరేవాడు. ఆ శక్తి ఇప్పుడు క్షీణించెను. గతములో అతనిని చూచి భయపడిన వారు, ప్రశంసలతో ముచ్చెంతిన వారు ఇప్పుడు అతనికి ఏమాత్రము భయపడుటలేదు. అవసరమని తోచిన ఎడల విమర్శలతో అతనిని బాధించుచుండెరి. అతని ఆర్థిక స్థితి కూడా క్షీణించసాగెను. 2 పూటలు భోజనము లభించు వనరులు కూడా క్షీణించసాగెను. తన దుస్థితికి విలపించుచు అతడు వీధిలోనికి వచ్చెను. శ్రీ బాపన్నావధానులు గారు తమ మనముని ఎత్తుకొని తమ గృహమునకు పోవుచుండిరి. రాజశర్మ గారింటి నుండి ఒక వీధి మలుపు తిరిగిన బాపనార్యుల ఇంటికి పోవు వీధి వచ్చును. శ్రీచరణులు తమ ఇంటి వద్ద కంటే తాతగారి ఇంటి వద్దనే ఎక్కువ కాలక్షేపము చేయుచుండెడివారు. శ్రీ నరసింహవర్మ గారింటికిని శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠ గారింటికిని యథేచ్ఛగా పోవుచుండెడివారు. నరసావధానులు శ్రీపాదుల వారితో మాట్లాడవలనని తలచెను. ముద్దల మూటకట్టు ఆ దివ్య శిశువును ఒక్కసారి ఎత్తుకొని ముద్దాడవలనని వానికి తోచెను. నరసావధానులు బాపనార్యులతో పాటు అటు పోవుచున్న శ్రీవల్లభుల వారిని చూచెను. నరసావధానుల వంక శ్రీవల్లభులు చూచి చిరునవ్వు నవ్విరి. ఆ చిరునవ్వు సమ్మోహముగా నుండెను. తదుపరి నరసావధానులు వెచ్చములు తీసుకొనదలిచి శ్రేష్ఠి ఇంటికి పోయెను. అచట శ్రీపాదవల్లభులు శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఒడిలో ఉండెను. శ్రీపాదులు నరసావధానుల వంక దృష్టి సారించి విలాసముగా నవ్విరి. నరసావధానులు వెచ్చములు తీసుకొని ఇంటికి వచ్చి అచ్చట నుండి నరసింహవర్మ గారింటికి పోయెను. ఆ సమయమున శ్రీ వర్మగారింట్లో శ్రీవల్లభులు వర్మగారి భుజములపైనెక్కి కూర్చొని ఉండుటయు చూచిరి. శ్రీవల్లభులు నరసావధానులను చూచి విలాసముగా నవ్విరి. ఈ విధముగా ఒకే సమయములో శ్రీవల్లభులు మాతామహులు ఇంటనో వర్మగారింటనో శ్రేష్ఠి గారింటనో ఉండుటను గమనించిరి. ఇది కలయ వైష్ణవ మాయ అని నరసావధానులు మీమాంసలో పడెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 7. 2వ పేజీ. ఊరిలోని జనులు తనను పరిపరి విధములుగా ఆడిపోసుకొనుచుండిరి. పాదగయా క్షేత్రములోని స్వయంభూదత్తుని విగ్రహము మాయమ్మగుటకు తానే కారణమని నిందించుచుండిరి. గమ్యము లేని యాత్రికుని వలె నరసావధానులు వీధుల వెంట తిరగాడెను. పిచ్చివాని వలె ఇంటికి చేరెను. నరసావధానులు భార్య పిచ్చివాని వలెనున్న తన భర్తను చూచి మిగులు దుఃఖించెను. తన బాధను వెళ్ళగక్కుకొనుటకు పూజామందిరమునకు వెళ్ళెను. ఆమె చూచిన దృశ్యము ఆశ్చర్యకరము. వారి పూజామందిరములో శ్రీపాద శ్రీవల్లభులుండిరి. ఆ భార్యాభర్తలు ఆనందమునకు అంతులేకుండెను. తోటకూర వండి అన్నము పెట్టిదమని శ్రీపాదులు వారు ఎంతో బ్రతిమాలిడిరి. అందులకు శ్రీపాదుల వారు ఒప్పుకొనలేదు. కాలకర్మ కారణములు ఒకేసారి కలిసి వచ్చినప్పుడు అలభ్యయోగము కలుగుచుండును. వివేకి అయిన వాడు దానిని గుర్తించి లబ్ధి పొందును. అవివేకి దానిని గుర్తించక నష్టపోవును. ఎట్టకేలకు శ్రీపాదులు వారి ఇంట భోజనము చేయుటకు అంగీకరించిరి. అయితే అది ఈ జన్మమున మాత్రము కాదు, మరి జన్మములో వారు శ్రీ నరసింహ సరస్వతి నామమున పుణ్యభూమి మహారాష్ట్రములో జన్మించిదననియు అప్పుడు తప్పక వారింటికి వచ్చి తోటకూరతో వండిన భోజనము స్వీకరించదననియు వాగ్దానము చేసెను. శ్రీ గణేశ చతుర్థిన అవతరించిన తనలోని గణేశ అంశతో గజానన నామమున ఒకానొక మహాత్ముడు కొన్ని శతాబ్దముల తదుపరి తన జన్మస్థానమునకు దగ్గరలోనే జన్మించునని వారు తెలిపిరి. సూర్యచంద్రాదులు గతులను మార్చుట అయినను సాధ్యము కావచ్చునేమో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీపాదులు వారి వాగ్దానములను మార్చుట ఎవరికి సాధ్యము కాదు.
వారి ఆదేశములను అనుసరించి ఏ పంచభూతములతో సహా సృష్టి యందలి సమస్త జీవులను వ్యవహరించవలసి ఉండును. వాగ్దాన పరిపాలనమునందు వారు దృఢవ్రతులు, సత్యవ్రతులు. జగములు కదిలినను యుగములు మారినను వారి లీలలు మాత్రము నిత్య సత్యములుగాను అత్యంత నవనీనముగాను ఉండును. ఆ పూజామందిరములోనున్న శ్రీపాదులు వారు నరసావధానులకును అతని ధర్మపత్నిని హితోపదేశములు చేసిరి. ఈ హితోపదేశములు దత్తభక్తులందరికను ఎంతో ప్రయోజనకారి. నరసావధానులకును శ్రీవల్లభులు వారికిని ఈ ప్రకారముగా సంభాషణ జరిగినది. నరసావధానులకు వారి పూజామందిరముందన్న శ్రీపాద శ్రీవల్లభులకు మధ్య సంభాషణ. నరసావధానులకు శ్రీపాదులు వారి ఉపదేశములు. ప్రశ్న: నీవెవరువు? దేవతవా, యక్షుడువా, మాంత్రికుడువా? ఉత్తరం: నేనే. పంచభూతాత్మకమైన సృష్టిలోని ప్రతి అణువునందును అంతర్లీనముగానున్న ఆద్యశక్తిని నేనే. పశుపక్షాదులు లగాయతు సమస్త ప్రాణికోటి అందునను మాతృస్వరూపముగాను పితృస్వరూపముగాను ఉన్నది కూడా నేనే. సమస్త సృష్టికి నీ గురుస్వరూపము కూడా నేనే. ప్రశ్న: అయితే నీవు దత్తప్రభువు యొక్క అవతారమా? ఉత్తరం: నిసంశయంగా నేనే దత్తుడినే. నిసంశయంగా నేను దత్తుడినే. మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించడానికి వీలుగా మాత్రమే నేను సశరీరుడనై వచ్చి తిని. వాస్తవమునకు నేను నిరాకారుడును, నిర్గుణుడును. ప్రశ్న: అయిన నీకు ఆకారము లేదు, గుణములు లేవు, అంతే కదా? ఉత్తరం: ఆకారము లేకుండా ఉండుట కూడా ఒక ఆకారమే, గుణములు లేకుండా ఉండటం కూడా ఒక గుణమే. సాకార నిరాకారములకు సగుణ నిర్గుణములకు ఆధారముగా ఉండే నేను వాటికి అతీతుడను కూడా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 7వ అధ్యాయము 3వ పేజీ. ప్రశ్న: అన్నీ నీవే అయినప్పుడు జీవులకు కష్టసుఖములు ఎందుకు? ఉత్తరం: నీలో నేను కూడా ఉన్నాము. అయితే నీలో ఉన్న నీవు జీవుడవు, నీలో ఉన్న నేను మాత్రము పరమాత్మను. నీకు కర్తృత్వ భావన ఉన్నంత వరకు నీవు నేనుగా కాలేవు. అంతవరకు సుఖదుఖములు పాపపుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు. నీలో ఉన్న నీవు క్షీణదశకు వచ్చి నీలో ఉన్న నేను వచ్చదశను అందుకున్నప్పుడు మాత్రమే నీవు నాకు దగ్గర ఇదవు. నాకు దగ్గరయ్యే కొలది నీ బాధ్యత తగ్గిపోవును. నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు. జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితం అనవచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అనుచున్నారు. దీనిలో ఏది నిజము? ఉత్తరం: నీవు వేరుగాను నేను వేరుగాను ఉన్నంత మాత్రమున నష్టమేమీ లేదు. నీలోని అహంకారము నశించి మనమిద్దరము ద్వైత సిద్ధిలో ఉన్ననో శ్రేయస్సు లభించును. సమస్తమును నా అనుగ్రహము వలననే కలుగుచున్నదనియు నీవు కేవలము నిమిత్రమాత్రమైన తత్వముగా తెలుసుకుని ఎడల నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును. మోహము క్షయము నొందుటియే మోక్షము కనుక నీవు ద్వైత స్థితిలోనూ మోక్ష సంసిద్ధిని పొందగలవు. నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచుందును. నాలోని సర్వశక్తులను నీయందు అభివ్యక్తమగుచున్నప్పుడు నీలోని అహంకారము నశించినప్పుడు నీలోని మోహము క్షయమగును. విశిష్టమైన ఈ అద్వైత స్థితి యందు నీకు ఆనందము సిద్ధించును. మోహము లేదు కనుక ఇది కూడా మోక్షమే. నీలోని అహంకారము పూర్తిగా నశించి కర్తృత్వ భావన సంపూర్తిగా దహించబడినప్పుడు నీవు అనునది మిగలక నేను అనునది మాత్రమే ఉండును. కనుక మనసు చేత ఎంత మాత్రమో తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందములో నుందువు. కావున అద్వైత స్థితిలో నున్నను నీవు మోక్షము నొందగలవు. నీవు ద్వైతములోనున్నను విశిష్టద్వైత్వము లోనున్నను అద్వైతములోనున్నను బ్రహ్మానంద స్థితి మాత్రము ఒక్కటే. అది మనసునకు వాక్కునకు అందరానిది. కేవలము అనుభవైక వేద్యము మాత్రమే. అవధూత స్థితిలో ఉన్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచుందరు కదా. మరి నీవు కూడా అవధూతవా? ఉత్తరం: కాదు, నేను అవధూతను కాదు. నేను బ్రహ్మము మరియు బ్రహ్మమే సర్వసము అనున్నది అవధూత అనుభవము. కానీ నేను బ్రహ్మము, నేనే సర్వసము అనే స్థితి నాది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 7వ అధ్యాయము 4వ పేజీ. ప్రశ్న: అయినా ఈ స్వల్ప భేదములోని రహస్యము నాకు అవగతము కాలేదు. ఉత్తరం: సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీనమగును.
బ్రహ్మానంద స్థితికి అనుభవించుచున్నాడు. సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లేనమగును. బ్రహ్మానంద స్థితిని అనుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వము లేదు. వ్యక్తిత్వము లేనప్పుడు సంకల్పము లేదు. ఈ సృష్టి యొక్క మహాసంకల్పములో, మహాశక్తిలో నేను ఉన్నాను. జీవులని ఎడి మాయాశక్తి రూపములో కూడా నేనున్నాను. నాలో లీనమైన అవధూతను నీవు తిరిగి జన్మకు రావలసినదని నేను ఆజ్ఞాపించిన ఎడల జన్మకు రావలసినదే. సంకల్పముతో కూడిన సత్య జ్ఞానానంద రూపము నాది. సంకల్పము నశించిన సత్య జ్ఞానానంద రూపము వారిది. ప్రశ్న: విత్తనములను వేయించిన తదుపరి తిరిగి మొలకెత్తవు కదా. బ్రహ్మజ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానైనప్పుడు తిరిగి జన్మయుతుడు ఎట్లు సాధ్యము? ఉత్తరం: వేయించిన విత్తనములు మొలకెత్తకపోవుట సృష్టి ధర్మము. ఆ వేయించిన విత్తనములనే మొలకెత్తింపచేయుట సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యములు. అసలు నా అవతారణమే ఈ సిద్ధాంత రాద్ధాంతముల ద్వారా సత్య నిరూపణ చేయుటకు కథాగతములో ఏర్పడినది. ప్రశ్న: దత్తప్రభు శ్రీపాద వివరించవలసినది. ఉత్తరం: భూత భవిష్యత్ వర్ధమానములు, అవస్థాత్రయము, సృష్టి స్థితి లయము మొదలైన త్రయములన్నిటినీ అతిక్రమించి నాన్నగారు అత్రి మహర్షిగా ప్రఖ్యాతులైరి. సృష్టి యందలి ఏ జీవి యందునో ఏ పదార్థమునందునో అసూయాద్వేషములు లేసమాత్రము లేని కారణమున అమ్మ అనసూయగా ఖ్యాతి గడించినది. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారముగాను అతీతముగాను ఉన్న పరంజ్యోతి స్వరూపమును దర్శించవలని అత్రి మహర్షి ఘోర తపస్సు చేసిరి. ఆ పరంజ్యోతి స్వరూపము సృష్టి యందలి ప్రతి ప్రాణిని ప్రతి పదార్థమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించవలసినదిగా అనసూయామాత తపమాచరించినది. కర్మసూత్రమును అనుసరించి జీవులకు సుఖదుఖములు కలుగుచుండును కనుక మహాపాపముల ఫలితములు స్వల్పముగా కలుగునట్టును స్వల్ప పుణ్యములకు మహాఫలితములు కలుగవలననడి సత్సంకల్పముతో అనసూయామాత ప్రార్థన చేసినది. కఠినమైన లోహముచే చేయబడిన శనగలు ఆకారమునున్న లోహపు ముక్కలను తన తపోబలముచే జీవవంతములైన తినుటకు యోగ్యమైన శనగలుగా అమ్మ మార్చివేసినది. ఖనిజము సంపూర్ణ నిద్రావస్థలోనున్న చైతన్యము, వృక్షములు వృక్ష సంబంధ పదార్థములు అర్ధ నిద్రాస్థితిలోనున్న చైతన్యము, జంతువులు పూర్ణ చైతన్యముతోనున్న స్థితి, ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి తర్వాత తరు గుల్మాదులుగా జనించి ఆ తదుపరి జంతు జన్మలనెత్తి ఆఖరణ మానవ జన్మనెత్తిన మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడయ్యి తనలోని నిద్రాణ స్థితిలోనున్న పరమాత్మ శక్తిని మేల్కొలిపి మోక్షము నొందవలెను. ప్రకృతిలోనున్న పరిణామక్రమము యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహముతో మార్చివేయవచ్చునన్నది అమ్మ నిరూపించినది. త్రిమూర్తుల రూపములోనున్న చైతన్యము జాగృతావస్థలోనున్నది కనుక దానికి నిద్రావస్థలోనికి మార్చి ఆ ఆకారములను పసిబిడ్డల రూపములోనికి మార్చివేసినది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 7వ అధ్యాయము 5వ పేజీ. త్రిమాతాశక్తులు ఏకమయ్యి అనఘాదేవిగా రూపొందినది. నేను దత్తాత్రేయుడిగా జనించి నా వామభాగమున అనఘాదేవియు కుడిభాగమున దత్తాత్రేయుడు కలిగిన అర్ధనారీశ్వర రూపమును జనించి తిని ఇంతటి మహోత్తరమైన సృష్టిని తన సంకల్పానుసారముగా సృజించిన ప్రభువునకు సృష్టి ధర్మములను అవసరమును బట్టి మార్చగలుగు శక్తి సామర్థ్యములు నుండునని నీవు గ్రహించవలెను. ప్రశ్న: శ్రీపాద, సృష్టి ధర్మములను మార్చగలిగిన నీవు నా దారిద్ర్యము పోగొట్టలేవా? తప్పకుండా పోగొట్టగలను. అయితే అది మరు జన్మకు వాయిదా వేయుచున్నాను. వచ్చే జన్మలో కూడా చిన్న విషయము అయినను నీవు దాని యందు ఎంత మోహమును పెంచుకున్నావు. అమ్మ కానీ నాన్నగారు కానీ తాతగారు కానీ ఎవరిని ఏమియో యాచించి అడగరు. పసిపిల్లవాడినైన నేను ఎంతటి ఆహారమును తీసుకుందునో నేను మనసు పడినప్పుడు నువ్వు తోటకూరను వెంటనే ఇచ్చి ఉండవలసినది ఇప్పుడు కాలాతీతమైనది. నీ మనసులోని మాలిన్యములు హరించుటకు ఈ జీవితకాలము చాలదు. ప్రతి మానవునికి పుణ్యఫల రూపముగా ఆయువు, ఐశ్వర్యము, అందము, ప్రఖ్యాతి మొదలైనవి సిద్ధించును. పాపఫల రూపముగా అల్పాయువు, దారిద్ర్యము, అనాకారితనము, కుఖ్యాతి మొదలైనవి సిద్ధించును.
నీ పుణ్యఫలములో ఎక్కువ భాగమును తీసి నీకు ఆయుర్దాయమును పోసితిని. నీ పుణ్యభాగము చాలా ఖర్చయినది, పాపభాగము ఎక్కువ మిగిలినది. నీవు దరిద్రమును అనుభవించియే తీరవలెను. అయినను నీవు స్వయంభూదత్తును ఆరాధించితివి కనుక నీకు ఐశ్వర్యము లేకపోయినను అవస్థపడకుండా 2 పూటల అన్నము లభించున్నట్లు అనుగ్రహించుచున్నాను. ప్రశ్న: శ్రీపాద వర్ణ వ్యవస్థ ప్రకారము నడుచుకొనవలనని శాస్త్రము చెప్పుచున్నది కదా. మీ తాతగారు వయసులకు కూడా వేదోక్తముగా ఉపనయనము చేయవచ్చునని తీర్మానించిరి. ఇది తప్పు కదా? ఉత్తరం: సత్య ఋషీశ్వరులు నిర్ణయములో దోషము నెంచడి వలన నీ నాలుక కోసి పారవేయవలెను. తాతగారు ఎవరనుకుంటేవి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యుల వారు. విష్ణుదత్తుడు సుశీల అను దంపతులు స్వార్థమునన్నది ఏమిటో ఎరగని పరమ పవిత్రులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింపచేయవలసినదని కాలకర్మ దేవతలను నేను ఆదేశించి తిని. నరసింహవర్మ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పరమభక్తులు. సింహాచలంబునందు జరిగిన యజ్ఞయాగాదులలో విశేషమైన అన్నదానములు చేసిన పవిత్రులు. నేను పీఠికాపురములో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమ పద్ధతిలో సంపుటి చేయుచుంటిని. ఆ 3 కుటుంబములతోనూ నాకు గల రుణానుబంధము ఒక్క జన్మలో తీరిడిది కాదు, ఒక అవతారములో పరిసమాప్తమగునది కూడా కాదు. నా వరదహస్తము తరతరముల వరకు వారి మీద నుండును. నా యొక్క ఛత్రఛాయలో వారు నిశ్చింతగా నుందురు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 7వ అధ్యాయము 6వ పేజీ. శ్రీపాదుల వారు భక్తులకు ఇచ్చు అభయము. నా విషయంకే వచ్చినచో పెద్దగా విలువలేని తోటకూరను కూడా నీవు ఇయ్యలేకపోతివి. నన్ను భుజింపచేసిన ఎడల 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టినంత పుణ్యము నీకు లభించి ఉండేది. నీవు ఎంతో అదృష్టమును పోగొట్టుకున్నావు. ఏది ధర్మము ఏది అధర్మము అనున్నది చర్చనీయాంశమైనప్పుడు శాస్త్రమును ఆశ్రయించవలసినదే. అయితే శాస్త్రములో చెప్పినది ఆచరించదగునా లేదా అను మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతః కరుణలు నిర్ణయించినదియే శాస్త్రమగును. వారి చెప్పినదే వేదమగును. వారి వాక్కు ధర్మసమ్మతమగును. వారు అధర్మమును తీర్చు చెబుదామనుకున్నను ధర్మదేవత వారిని చెడు మార్గములోనికి వెళ్ళనీక సరి అయిన తీర్పును చెప్పించును. హింస చేయుట పాపమని నీ శాస్త్రము చెప్పుచున్నది. శ్రీకృష్ణ పరమాత్మ సమక్షములో జరిగిన యుద్ధము ధర్మయుద్ధమైనదని, కౌరవ పాండవ సంగ్రామము ధర్మయుద్ధమని, అది జరిగిన స్థలము ధర్మక్షేత్రం అని ప్రఖ్యాతిగాంచినది కదా. యజ్ఞము పుణ్యఫలప్రదమే కాని పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగబడినది, వానికి మేకతల అమర్చబడినది. రోగికి పైత్య ప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ ఉసిరికాయ అను వాటితో వైద్యము చెయ్యును. శరీర భాగము కుళ్ళినప్పుడు కత్తిపుచ్చుకొని నరికి వైద్యము చెయ్యును. నేను కూడా అంతే. నాలో దేవతల అంశలే కాక రాక్షసంశలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడుగా పిశాచముగా రాక్షసుడిగా కూడా వ్యవహరించెదను. అయితే నాలో అంతర్గతముగా జీవుల ఎడ ప్రేమ పొంగి ప్రవహించుచుండును. మీ స్వభావములను బట్టి మీ కర్మల యొక్క శుభాశుభములను బట్టి నా ప్రవర్తన ఉండును. సర్వస్య శరణాగతి చెందిన భక్తులను నేను చేయి విడవను. దూర తీరములనున్న నా భక్తులను నా క్షేత్రములకు బలవంతముగానైనను రప్పించెదను. ఋషుల యొక్క మూలమును నదుల యొక్క మూలమును చర్చించరాదు. ఆద్య పరాశక్తి కన్యకాపరమేశ్వరుగా వైశ్యకులములో ఆవిర్భవించలేదా? సిద్ధమునుల్లో వైశ్యమునులు లేరా? బ్రహ్మ క్షత్రియ వైశ్యులకే కాదు శూద్రులకు కూడా నియమనిష్టలు పాటించునెడల వేదోక్త ఉపనయనమునకు అర్హులే. ఉపనయనము వలన 3వ కన్ను విచ్చుకోవలెను. అంతఃకరణము పరిశుద్ధమయ్యి బ్రహ్మజ్ఞానమునందు మనసు లగ్నమవ్వలెను. నీ మనసు శాఖజ్ఞానమునందు పూర్తిగా లగ్నమై ఉన్నది. బ్రహ్మమనున్నది అంగట్లో దొరికే వస్తువనుకొంటివా? ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరుజన్మమున చండాలుడిగా పుట్టవచ్చును. ఈ జన్మమున చండాలుడిగా ఉన్నవాడు మరుజన్మమున బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును. బ్రహ్మ పదార్థము కులమతములకు దేశకాలములకు అతీతమును రహస్యమును గుర్తెరుగుము. దైవము భావప్రియుడే కాని బాహ్యప్రియుడు మాత్రము కాదు. నీ భావమును బట్టి దైవము పనిచేయుచుండును. బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను. దర్బారు చేయుచు భక్తుల యోగక్షేమములు విచారించుచు వారిని అనుగ్రహించున్నప్పుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికి ఆ జీవి చేయు పాప
పుణ్య కర్మములను బట్టి వేతనము నిర్ణయించబడును. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 7వ అధ్యాయము 7వ పేజీ. ప్రతి వాని వేతనమును నా వద్దయున్నది. తూచి కొలచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసినది లెక్క చూసుకొనున్నప్పుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను కష్టములను నా శరీరము మీదకి ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలుగచేయుట వలన సేవాధర్మం నెరుపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళనము చేయునప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మమును ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటకాపురిని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పవలసినది. ప్రశ్న: శ్రీపాద, క్షమించవలసినది. నేను అజ్ఞానిని, నీవు దత్తప్రభువే. సర్వజీవులకు ఆశ్రయము నీవే. అసలు ఈ సృష్టి ఏ విధముగా ఏర్పడినదో తెలియచేసి నన్ను కృతార్థులను చేయవలసినది. లోకాలోక వర్ణన. ఉత్తరం: తాత, స్వర్గమునందు 88,000 మంది గృహస్థమునులు కలరు. వారి పునరావృత్తి ధర్మము కలవారు. ధర్మమును తిరిగి ప్రచారము చేయు నిమిత్తము బీజభూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వచనమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను. పరమాత్మ నుండి క్రమముగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తముగా ఉండును. పరమాత్మ తేజము వలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్లు అండములేర్పడను. ఆ అండములో మనము నివసించుచున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపలి ప్రదేశము చీకటిలో నిండియుండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తిత్వము నుండి అనిరుద్ధుడను నామముచే విఖ్యాతమయ్యను. ఆ అండమును తన తేజో మహిమచే ప్రకాశింప చేయునందుకు హిరణ్యగర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని అనేక శబ్దములచే వేదములలో వ్యవహరింపబడిను. త్రేతాయుగమునందు పీఠికాపురములో సవిత్రా కాటక చైనము భరద్వజ మహర్షి నిర్వహించెను. అనేక కోట్ల బ్రహ్మాండములు నించియున్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సవిత్రాకాటక చైనము చేయబడినది. సత్యలోకమునవైన నిరామయ స్థానమును యుక్త స్థానమున్నది. త్రిఖండ సోపానములో వసు రుద్రాదిత్యులను పిలువబడు పితృదేవతలుందురు. వీరు నిరామయ స్థాన సంరక్షకులుగా ఉందురు. కారణ బ్రహ్మలోకము అనున్నది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియు మూల ప్రకృతి స్థానమనియు పేరుగాంచిన శ్రీనగరము ఆ పైననున్నది. దానికి పైభాగమున మహాకైలాసమును ఆ పైన కారణ వైకుంఠమును కలవు. సత్యలోకములో పురాణపురమున్నది. విద్యాధర స్థానము. తపోలోకములో అంజనావతీపురమునందు సాధ్యులు అనువారు ఉందురు. జనలోకములో అంబావతీపురమునందు సనక సనందనాది ఋషులు ఉందురు. మహర్లోకములో జ్యోతిష్మతీపురమునందు సిద్ధాదులుందరు. సువర్లోకమని పిలువబడు స్వర్గలోకములో అమరావతిపురమునందు దేవేంద్రాది దేవతలుందరు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల భువర్లోకములో రథాంతరపురమందు విశ్వకర్మ అను దేవశిల్పి కలడు. తాత, భూలోకమందు 2 భాగములు కలవు. మానవులు నివసించు దానిని భూగోళమని అందరు. ఇది కాక మహాభూమి అన్నది మరియొకటి కలదు. ఇది భూగోళమునకు 5 కోట్లు బ్రహ్మాండ యోజనముల దూరమున దక్షిణముగానున్నది. మర్త్యలోకమనగా భూలోక భువర్లోకములు. దీనిలో మహాభూమి కూడా చేరియున్నది. పాతాళమనగా అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల పాతాళములను నవి స్థూలముగా వీటిని స్వర్గ మర్త్య పాతాళములని అందురు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 7వ అధ్యాయము 8వ పేజీ. మనము నివసించుడి ఈ భూగోళమునకు దిగువనున్న మహాభూమి అనున్నది మధ్యభాగమునందు మిర్రుగా నుండి చక్రాకారముగానున్నది. అందువలన ఉపరిభాగమునందు సూర్యచంద్రులు ప్రకాశము నిరంతరము ప్రకాశించుచున్నది. సదా వెలుతురు ఉండుటచే అచ్చట కాలనిర్ణయము లేదు. ఈ మహాభూమి మీదనే 7 సముద్రములను 7 ద్వీపములను కలవు. జంబూద్వీపమన్నది దీని యందే కలదు. భూలోకము భువర్లోకము 2 చేరి మర్త్యలోకమని పిలువబడుచున్నది. భూలోకమునందు మహాభూమి అనియు భూగోళం అనియు 2 విధములు కలవు.
సృష్టాది యందు సమస్తమును జలములో నిండియుండెను. ప్రజాపతి సృష్టి చెయ్యదలచి తపమనరించగా నీటి మీద పుష్కరపర్ణము దర్శనీయమాయెను. ప్రజాపతి వరాహరూపమున పొందినవాడయి పుష్కరపర్ణ సమీపమున మునగగా దిగువగా ఉన్న మహాభూమిని పొందినవాడయ్యను. ఆ మహాభూమి నుండి కొద్దిగా దడిమట్టిని స్వీకరించి తన కోరలు చేకొట్టి వేరువేసి నీటి పైభాగమునకు తెచ్చెను. ఆ మృత్తును పుష్కరపర్ణమునందుంచగా తదుపరి అది పృథివీనామము పొందెను. తాత దీనినే భూగోళమని పిలిచెదరు. మహాభూమి నుండి భూగోళము మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరము కలదు. మహాభూమి అన్నది 50 కోట్ల యోజన విస్తీర్ణము కలిగి ఉన్నది. జంబూద్వీపమనది మహాభూమి ఎందే కలదు. దీనిలో నవఖండములు ఉన్నవి. దైవఖండమునందు దేవతలు నివసించెదరు. గభస్యఖండమునందు భూతములు ఉండెదరు. పురుషఖండమునందు కిన్నెరలు, భరతఖండమునందు మానవులు, శరభఖండమునందు సిద్ధులు, గంధర్వఖండమునందు గంధర్వులు, తామ్రఖండమునందు రాక్షసులు, శేరుఖండమునందు యక్షులు, ఇంద్రఖండమునందు పన్నుగులు ఉండెదరు. మహాభూమిలోని జంబూద్వీపమునకు దక్షిణముగానున్న భరతఖండములోని భరతపురమున వైవస్వత మనువు భూ ఋషులతోడను మానవులతోడను కొలువు తీరియుండెను. మహాభూమి మీద జంబూద్వీపం ఉన్నట్లనే భూగోళము మీద కూడా జంబూద్వీపము కలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము నేను శ్రీపీఠికాపురములో అవతరించుటకు ముందే 100 సంవత్సరముల క్రితము మహాభూమి మీదకి వచ్చినది. నేను శ్రీపీఠికాపురములో అవతరించుటకు ముందే 100 సంవత్సరముల క్రితము మహాభూమి మీద వచ్చినది. మహాభూమి మీదనున్న జంబూద్వీపము 1,00,000 బ్రహ్మాండ యోజనముల విస్తీర్ణము కలిగి ఉన్నది. జంబూద్వీపమునందలి భరతఖండమున మాత్రమే వైవస్వతమనువు ఉన్నాడు. మిగతా ఖండములలో దేవయోనులైన వారు ఉన్నారు. మహాభూమి యందలి జంబూద్వీపమున శీతోష్ణాదులు హెచ్చుగా నుండక ఆహ్లాదకరముగా నుండును. నీరెండ వంటి సదా వెలుతురుండును. కానీ పగలు రాత్రి అను భేదము లేకుండా ఉండును. మహాభూమి యందలి జంబూద్వీపము 1,00,000 యోజన విస్తీర్ణము కలదు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 7వ అధ్యాయము 8వ పేజీ. లవణ సముద్రము 1,00,000 యోజనములు, ప్లక్షద్వీపము 2,00,000 యోజనములు, ఇక్షర సముద్రము 2,00,000 యోజనములు, కుశద్వీపము 4,00,000 యోజనములు, సురాసముద్రము 4,00,000 యోజనములు, క్రౌంచద్వీపము 8,00,000 యోజనములు, సర్పి సముద్రము 8,00,000 యోజనములు, శాఖద్వీపము 16,00,000 యోజనములు, దదీ సముద్రము 16,00,000 యోజనములు, శాల్మీలి ద్వీపము 32,00,000 యోజనములు, క్షీరసముద్రము 32,00,000 యోజనములు, పుష్కర ద్వీపము 64,00,000 యోజనములు, శుద్ధ జల సముద్రము 64,00,000 యోజనములు, చలాచల పర్వతము 128,00,000 యోజనములు, చక్రవాళ పర్వతము 256,00,000 యోజనములు, లోకాలోక పర్వతము 512,00,000 యోజనములు, తమోభూమి 1,250,00,000 యోజనములు విస్తీరము కలిగియుండెను. లోకాలోక పర్వతము దాటి సూర్యరశ్మి వెళ్ళుటకు వీలు లేదు. అందువలన లోకాలోక పర్వతమునకును అండబిత్తికిని నడుము నుండెడి ప్రదేశము ఎల్లప్పుడూ చీకటితో కూడియుండును. అండబిత్తి అనునది 1,000,000 యోజనముల మందము కలిగియుండును. వరహావతారము కానీ నరసింహావతారము కానీ భూమి పట్టే అంతటి అవతారములు కావు. వరహమనగా సుకరము కాదు, ఖడ్గమృగము, ఒకే కోర కలిగినది. ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాది దేవతలు వివరణ. మహాభూమి యందలి జంబూద్వీపమును స్వయంభూవ మనువు ప్రథమ చక్రవర్తిగా పాలించగా అతని 7 కూతుళ్ళు 7 ద్వీపములకు అధిపతులయ్యిరి. ప్లక్షద్వీపమును మేధాతిథి, శాల్మమాద్వీపమును ఉపూష్మంతుడు, కుశద్వీపమును జ్యోతిష్మంతుడు, క్రౌంచద్వీపమును దుతిమంతుడు, శాఖద్వీపమును హవ్యుడు, పుష్కరద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. ప్లక్షీద్వీపమునందలి చాతుర్వర్ణములు ఆర్యక, కురర, విందక, భావిన అనునవి వారికి చంద్రాకృతిలో నుండు విష్ణువు ఆరాధ్య దైవము. శాల్మల ద్వీపమునందు కపిలవర్ణ
చారణకవర్ణ, పీతవర్ణ, కృష్ణవర్ణ అను 4 వర్ణముల వారుందరు. వారు విష్ణు ఆరాధికులు. కుశద్వీపమునందు ధమి, శష్మణి, స్నేహ, మందేహ అను 4 వర్ణముల వారుందరు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. క్రౌంచదీపమునందు పుష్కర, పుష్కల, ధన్య, పిష్య అను వర్ణముల వారుందరు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. శాఖద్వీపమునందు మంగ, మాగధ, మానస, మంద అను వర్ణముల వారుందరు. వారు సూర్యభగవానుని ఆరాధించెదరు. పుష్కర దీపమునందు మాత్రము చాతుర్వర్ణములు లెవ్వు. అందరూ దేవతల వలె రోగములు కాని శోకములు కాని లేకుండా ఆనందముగా నుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మన భూగోళమునందలి జంబూద్వీపములో భరతవర్షము, కింపురుష వర్షము, హరివర్షము, కేతుమాల వర్షము, ఇలావృత వర్షము, భద్రస్వ వర్షము, రమ్యక వర్షము, హిరష్యక వర్షము, కురువర్షము అనునవి కలవు. తాత మహాభూమి యందు ఖండ విభాగములు గల జంబూద్వీపములున్నటలనే భూగోళమున వర్ష విభాగములతో కూడిన జంబూద్వీపము కలదు. మహాభూమి గుండ్రముగా నుండి మధ్యలో తాబేటి పెంకువలే మెర్రుగా నుండును. దీనినే భూమండలం అనిపించెదరు. దీనినే భూమండలమని సించెదరు. భూగోళము మాత్రము నిమ్మపండు వలె నుండును. మహాభూమి మేరురేఖను చుట్టి బ్రహ్మాండము యొక్క అండభిత్తి వరకు వ్యాపించియుండును. భూగోళము మాత్రము జ్యోతిచక్ర సమమధ్యమందు నిలిచియున్నది. మహాభూమి యందు నడిమధ్యన గల మేరురేఖను చుట్టుకొని జంబూద్వీపమున్నది. దీనిని చుట్టి సప్త సముద్ర ద్వీపములున్నవి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 7వ అధ్యాయము 10వ పేజీ. భూగోళమునందలి ఉత్తరార్ధగోళము దేవభాగమని, దక్షిణార్ధగోళమును అసురుభాగమని అందురు. మహాభూమి యందలి మధ్య ప్రదేశమున మేరువు దివ్యముగా ప్రకాశించుచున్నది. జీవులను పరిపాలించడి మనువులకిది నివాస స్థానము. భూగోళము పరిపాలితులైన జీవులకు స్థానము. మహాభూమి యందు చుట్టూ చేరియుండే చక్రవాళ పర్వతాగ్రమునందు జ్యోతిచక్రము అమర్చబడియున్నది. భూగోళము మాత్రము దీనికి భిన్నముగానున్నది. సప్తకక్ష వృతమైన జ్యోతిచక్రము దీనికి ప్రతిదినమును ఒక ప్రదక్షిణము చేయుచున్నది. మహాభూమి యందు శీత వాతాతపములు అల్పములు. సదా పగలగా నుండి చీకటి అనున్నది లేక కాల వ్యత్యాసములు లేకయుండును. భూగోళమునందు దీనికి వ్యతిరిక్తముగానున్నవి. మహాభూమి అనున్నది పుణ్య ఫలానుభవమున మాత్రమే పొందదగినది. స్థూల శరీరములో పొందరానిది. భూగోళము పుణ్యము సంపాదించుకొనుటకు తగిన కర్మభూమి. స్థూల శరీరము ఉండవలసిన భూమి. మహాభూమి మీద మను ప్రళయము తప్ప చిన్న ప్రళయములు అనునవి ఉండవు. భూగోళము మీద యుగ ప్రళయములు, మను ప్రళయములు జరుగుచుండును. మహాభూమిని ధాత్రి, విధాత్రి అను పేర్లతో పిలిచెదరు. భూగోళమును మహి, ఉర్వి, క్షిత్రి, పృథ్వీ, భూమి అని పిలిచెదరు. తాత పాతాళలోకముల గురించి చెప్పుచున్నాను వినుము. అతలమునందు పిశాచగణములు, వితలమునందు గుహ్యకులు, సూతలమునందు రాక్షసులు, రసాతమునందు భూతములు, తలాతలమునందు యక్షులు, మహాతలమునందు పితృదేవతలు, పాతాళమునందు పన్నుగులు ఉందురు. లోక నివాసులు, లోకాధిపతుల ఖండముల వివరణ. వితలమునందుండు కుబేరుడు నవనిధులకు అధిపతి. ఇతడే బ్రహ్మాండమును కోశాధిపతి అయి ఉన్నాడు. ఉత్తర దిక్కున అధిపతి అయి ఉన్నాడు. వితలమునందలి అలకాపురమునందు ఇతడుండును. అదే వితలమునందు మేరువుకు పశ్చిమ దిశలో యోగినీపురమును మయుడు నివసించును. ఇతడు రాక్షసులకు శిల్పి. త్రిపురాసులకు ఆకాశములో చాలా ఎత్తున విహరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినవాడు. సుతలములోని వైవస్వతపురమును యమధర్మరాజు పరిపాలించుచుండెను. ఇతడు దక్షిణ దిక్కునకు అధిపతి. ఈ పట్టణ ప్రవేశమునకు ముందు అగ్నిహోత్రపు నది కలదు. దీనినే వైతరిణి అందురు. పుణ్యవంతులకు సులభముగా దాటు వీలు కలుగును. పాపాత్ములకు కడంగడు కష్టతరము. రసాతలమునందు పుణ్యనగరం అను నది కలదు. దానికి నిభూతి అను దైత్యుడు అధిపతి. ఇతడు నైరుతి దిక్కునకు అధిపతి. తలాతలమునందలి ధనిష్టానపురమున పిశాచగణములతో కూడా బేతాళుడుండును.
మహాతలములో కైలాస నగరములో సర్వభూత గణములతో కాత్యాయిని పతి అయిన ఈశానుడు కలడు. ఇతడు ఈశాన్య దిక్కునకు అధిపతి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 7వ అధ్యాయము 11వ పేజీ. పాతాళమునందు వైకుంఠ నగరము కలదు. అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళ సురలతోనూ వాసుకి మొదలైన సర్పశ్రేష్ఠులతోనూ శేషసాయియ విరాజిల్లుచున్నాడు. దీనే శ్వేత ద్వీపగతమైన కార్య వైకుంఠమని అందురు. ఆఖరదైన పాతాళలోకమునందు త్రిఖండ సోపానము కలదు. ప్రథమ ఖండమందు అనంగ జీవులుందురు. ద్వితీయ ఖండమునందు ప్రేతగణములుందురు. తృతీయ ఖండమునందు యాతనాదేహమున పొందియున్న జీవులు దుఃఖక్రాంతులై ఉందురు. సప్త సముద్రములను సప్త ద్వీపములను మహాభూమి ఎందు కలవు. దాని మధ్య నుండునది జంబూద్వీపము. ఇది 9 ఖండములుగా విభజించబడి ఉన్నది. దక్షిణమునందున్న దానికి భరతఖండమని పేరు. దీనిలో భరతపురమునందు స్వయంభూవ మనువు ఉండును. అనేకులైన పుణ్యజీవులు ఋషులు స్వయంభూ మనువు పరిపాలనలో ఉందురు. వారి లోకములను పరిపాలించుచు ధర్మధర్మములను పాలించుచుందురు. మహాభూమి మీద నుండు సప్తదీపములను చుట్టుకొని చరాచర చక్రవాళ లోకాలోక పర్వతములను నవి స్వర్గలోకము వరకు వ్యాపించుయుండును. ఇవి ఎంత మాత్రము వెలుతురును తమ గుండా ప్రసరింపనీయని పొరలు. మహాభూమికి దిగువన 7 అధోలోకములు కలవు. వీటినే సప్త పాతాళములని అందురు. అతలోకమునది పిశాచములకు నివాసము. వితలలోకమునందలి అలకాపురిలో కుబేరుడుండును. వితలలోకమునందలి యోగినీపురములో రాక్షసులతో కూడి మయుడు అనువాడుండును. సుతలమునందు బలిచక్రవర్తి తన పరిజనులైన రాక్షసులతో నివసించును. వైశ్వతపురమునందు యమధర్మరాజుండును. ఇందలి నరకాదులందు పాపజీవులు యాతనలను పొందుదురు. రసాతలములోని పుణ్యపురమునది నైరుతి స్థానము. దీనిలో భూతాది వర్గములుండును. తలాతలమునందలి ధనిష్టాపురములో బేతాళుడుండును. తలాతలమునందలి కైలాసపురములో రుద్రుడుండును. మహాతలమునది పితృదేవతలకు నివాసము. పాతాళమునందు శ్వేతద్వీప వైకుంఠము కలదు. దీనిలో నారాయణుడుండును. మెరుగు నంటి పెట్టుకున్న అధోభాగమందు అనంగజీవులు ప్రేతగణములు యాతనాదేహములు ఉందురు. నిరాలంబ సూచ్యాగ్ర స్థానమును దానిలో మహాపాతకములుందురు. భోజనానంతరము రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుధ నివాసినాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయ ముపతిష్టతి అని ఉత్తరాపోసనలో ఉదక ప్రధానము వీరికే చెయ్యబడుచున్నది. లోకములో పేర్లు వాటి విస్తరణ వివరణ. భూలోకమునందు గల భూగోళము మహాభూమి వేరు అని చక్కగా గ్రహింపుము. భూగోళ బిందువుకి ఉపరప్రదేశమున ఊర్ధ్వ ధ్రువస్థానము వరకు గల ప్రదేశములో మేరురేఖ యందు ప్రకాశించున్నది సూర్యలోకము. ఇది సూర్యదేవత ఉండు లోకము. సూర్యగ్రహ మండలము ఎంత మాత్రమూ కాదు. ఇదే విధముగా చంద్రలోకము, అంగారకలోకము, బుధలోకము, గురులోకము, శుక్రలోకము, శనిశ్చరలోకము, రాస్యాది దేవతాలోకము, నక్షత్ర దేవతాలోకము, సప్తఋషిలోకము, ఊర్ధ్వ ధ్రువలోకము అనునవి కలవు. ఇవే కాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 7వ అధ్యాయము 12వ పేజీ. భూమధ్య బిందువు నుండి సూర్యలోకము 1,00,000 బ్రహ్మాండ యోజనములలో కలదు. ఇది సూర్యగ్రహ్యాది దేవత అయిన సూర్యుడుండు భూమధ్య బిందువు నుండి చంద్రలోకము 2,00,000 బ్రహ్మాండ యోజనములలోను అంగారకలోకము 3,00,000 బ్రహ్మాండ జనములలోను బుధలోకము 5,00,000 బ్రహ్మాండ యోజనములలోను గురులోకము 7,00,000 బ్రహ్మాండ యోజనములలోను శుక్రలోకము 9,00,000 బ్రహ్మాండ యోజనములలోను శనిలోకము 11,00,000 బ్రహ్మాండ యోజనములలో రాస్యాది దేవతాలోకము 12,00,000 బ్రహ్మాండ యోజనములలోను నక్షత్ర దేవతాలోకము 13,00,000 బ్రహ్మాండ యోజనములలోను సప్తఋషిలోకము 14,00,000 బ్రహ్మాండ యోజనములలోను ధ్రువలోకము 15
లక్షల బ్రహ్మాండ యోజనములలోనూ కలవు. ఇదే విధముగా భూమధ్య బిందువు నుండి రకరకములైన దూరములలో స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్య బిందువు నుండి బ్రహ్మాండము చుట్టిన గోడ అనగా అండభిత్తి వరకు 24,50,00,000 బ్రహ్మాండ యోజనములు దూరం ఉన్నది. భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకు 25,50,00,000 బ్రహ్మాండ యోజనములు దూరం ఉన్నది. భూలోక, భువర్లోక, సువర్లోకముల ప్రళయకాలములందు నశించును. సువర్లోకమునకు పైన మహర్లోకము కొంత నశించి కొంత నిలిచియుండును. ఆ పైన నుండు జనలోక, తపోలోక, సత్యలోకములు బ్రహ్మ జీవితాంతమున కాని నశించవు. స్వర్గమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములను మరియు అండభిత్తి వరకు. దత్తుడు అనగా ఎవరు? నరసావధానులు తాత, దత్తతత్వము నీకు అనుభవంలోనికి రావాలనన్న కొన్ని లక్షల జన్మలు కావలసి వచ్చును. కోటాను కోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించియుండి దానిని అతిక్రమించియున్న ఏకైక తేజో మహారాశియే దత్తుడని తెలియము. ఆ దత్తప్రభువే సాక్షాత్తు నీ ఎదుటనున్న శ్రీపాద శ్రీవల్లభుడని తెలియము. శ్రీచరణుల హితబోధను విన్న నరసావధానులను అతని భార్యను నిర్ఘింతపోయిరి. ఏడాది వయసు ఉన్న ఈ పసికందు ఇంతటి మహోత్తర విషయములను సాధికారముగా చెప్పుటయు తానే సాక్షాత్తు దత్తుడను తెలియచేయుటయే నరసావధానులను అతని భార్యను వెక్కి వెక్కి ఏడవసాగిరి. కనీసము ఆ దివ్య శిశువు శ్రీచరణములను సృశించగోరిరి. దానికి శ్రీవల్లభులు నిరాకరించిరి. నరసావధానులు దంపతులు తాము కూర్చున్న చోట నుండి కించెత్తు కూడా కదలలేకపోయిరి. శ్రీపాదుల వారు, నేను దత్తుడను, కోటాను కోట్ల బ్రహ్మాండములనంతా వ్యాపించి ఉన్న ఏకైక తత్వమును, దిక్కులనే వస్త్రముగా కలవాడును, దిగంబరుడను. ఎవరైతే త్రికరణ శుద్ధిగా దత్త దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర, నరసింహ సరస్వతి దిగంబర అని కీర్తన చేయుదురో అచ్చట నేను సూక్ష్మరూపములో సదా ఉండును. మా మాతామహులైన శ్రీ బాపనార్యులు పరదేశము నుండి వచ్చి పాదగయా క్షేత్రమునందు శ్రాద్ధాది కర్మలు నిర్వహించుకుని వారికి ఉచితముగా భోజన వసతి సౌకర్యములు కలిగించుచుండగా నీ స్వయంభూ దత్తుడేడి అదృశ్యమాయినగా అని ఆక్షేపించితివి. ఆ దత్తుడిని నేనే. నేను జన్మించిన పవిత్ర గృహమున విడుదల చేయువారు తప్పక పవిత్రులగుదురు. వారి పితృదేవతలను పుణ్యలోకమును ప్రాప్తించును. బ్రతికియుండిన జీవులనే కాక చచ్చిన జీవుల యొక్క యోగక్షేమములను చూడవలసిన ప్రభువును నేను. నాకు చావు పుట్టుకలు రెండును సమానమే. ఆయనను నీవు స్వయంభూదత్తును ఆరాధించిన దానికి ఫలితమీదా అని వెదచెందుచున్నావు. నీ మీద పడిన అపవాదు పోవుటనటుల స్వయంభూదత్తుడు త్వరలోనే కనిపించును. ప్రతిష్ఠ కూడా జరుగును. నీకు ఆయుద్ధాయమిచ్చితిని. దత్త ధ్యాసలోనే ఉండుము. మరు జన్మమును కటాక్షించిందని అభయమిచ్చి చున్నాను. ఈ జన్మమున నా పాదుకులను స్పర్శ చేసే అంతటి మహాపుణ్యము నీకు లేనే లేదు. కోటాను కోట్ల బ్రహ్మాండమును సృజించి రక్షించి లయము చేయు ఏకైక ప్రభువునైన నేను నా వరదాహస్తముతో నిన్ను ఆశీర్వదించుచున్నాను అని పలికిరి. మహాభయంకర శబ్దముతో శ్రీచరణులు శరీరమునందలి అణు పరమాణువులు విగడము చెంది శ్రీపాదులు అదృశ్యలైరి. నాయనా శంకరం భట్టు, శ్రీపాదులు స్వయముగా తమ నామము చివర దిగంబర నామమును చేర్చి జపించుడులో మర్మమును ఈ రకముగా తెలియచేసిరి. వారు సర్వవ్యాపక తత్వము, నిరాకారమైన ఆ తత్వము సాకారముగా ఎట్లు ఆవిర్భవించునో మన ఊహకందని విషయము. పసిబాలక రూపమున కపటవేషమున ధరించి ఆ జగత్ప్రభువు పసితనము నుండి చేయు లీలలకు అంతు ఎక్కడా? శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 7వ అధ్యాయం సంపూర్ణం. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 89వ పేజీ పూర్తి.